గయాన్ త్రాయతే ఇతి గాయత్రి. నా గాయత్ర్యాం పరం మంత్రం నమాతుహో పరదైవతం. గాయత్రి మహామంత్రాన్ని 8 సంవత్సరాలకే ఉపనయనం చేసి పిల్లలకి అలవాటు చేయటం అనేటటువంటిది ఒక గొప్ప కార్యం. దాంతోనే వారి ఎన్నో కష్టసుఖాలను ఎదుర్కొనేటటువంటి శక్తి వస్తుంది. దసరాల్లో కూడా ఈరోజు గాయత్రి మాత అవతారం ఒకరోజు వేస్తారు. అయితే చివరి దెబ్బకు రాయి పగిలింది కదా అని అప్పటి వరకు కొట్టిన దెబ్బలు పనికిరావని కాదు. ఏ మంత్రం అయినా సరే నిరంతరం సాగినప్పుడే ఫలితం వస్తుంది. పంచాక్షరి అయినా సరే, ఏ మంత్రమైనా సరే మరా కాస్త రామనామం అయినట్టు మన సంకల్ప బలం అనున్నది సుప్రసిద్ధమైనటువంటి వృద్ధ వచనము. అనగా తల్లిని మించిన దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడినది. గాయత్రి అనే పదము గయా త్రాయతే అను పదములతో కూడుకొని ఉంది. గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని ఆది శంకరాచార్యులు వారు తమ భాష్యంలో వివరించారు. గయ్యలు అనగా ప్రాణములు అని అర్థము, త్రాయతే అనగా రక్షించటం. కనుక ప్రాణములను రక్షించేటటువంటి మహామంత్రం గాయత్రి మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి 1000 శ్లోకాలను మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకములను రాసి శ్రీమద్ రామాయణం రచించారు. కాబట్టి గాయత్రి మహామంత్రం చాలా గొప్పది. అందుకనే ఉదయం ప్రతి వారు కూడా కొన్ని మతాల్లో గాయత్రి చెయ్యందే బయటికి రారు. గాయత్రి యొక్క ప్రశస్తత చాలా శక్తివంతమైంది. అందరూ చేయండి, చేసి ముక్తిని పొందండి. జ్యోతిష్య వాస్తు ప్రవీణ, కాశీనాథ్, సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.